వెళ్తున్నాను కదరా. రే అన్నట్టు మర్చిపోయా, సుబ్రహ్మణ్యం అని మాత్రం చెప్పకు. సర్టిఫికేట్లో ఎందుకు అలా ఉందంటే ఏదో ఒకటి చెప్పేసాయి. ఎవరో సుజాత అంటండి, జీన్స్ కంపెనీ అంట. మా ఫ్రెండ్ రవి పేరు చెప్తే ఉద్యోగం ఇచ్చేస్తారంట. విలేజ్ నుంచి వచ్చానండి ఉద్యోగం కోసం. జీతం 30,000. 30,000? అమ్మని అమ్మ, నిజమేనా? అవునరా, ఈ 30,000 కూడా చాలా తక్కువ. ఇక్కడికి వెళ్ళి సుజాత గారు అని చెప్తే చాలంటండి, ఉద్యోగం ఇచ్చేస్తారంట. అవును, ఇంతకీ మీ పేరేంటి? పేరెందుకండి? అంటే మామూలుగానే అడిగాను, చెప్పండి. ఈలోపు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతాను. విన్నా. ఖచ్చితంగా వస్తానండి, మీరు కల్పిస్తారు కదా? నేను ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా కల్పిస్తాను. ఉంటానండి. ఇప్పుడు వీడిని ఎలా పెట్టించాలి నేను? హలో స్నాజీ గారు, నేనండి సుబ్బుని. ఎవరు? అదేనండి, పొద్దున్న బస్ స్టాప్లో కలిశారు కదా, 2 రోజుల్లో ఇంటర్వ్యూ అన్నారు. నేనండి సుభాష్ని. మీరా? చెప్పండి. మళ్ళీ ఏంటండి? అంటే మీతో కొంచెం మాట్లాడాలండి. కుంపతీస్ ఐ లవ్ యూ ఏమైనా చెప్తాడా? అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పొద్దున్నే పరిచయం అయ్యారు కదా. అవును. మళ్ళీ ఇలా చెప్తే కరెక్ట్గానే ఉంటుందో లేదో అని. అదేనండి, రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏమడుగుతారండి? అదేనండి. ఏం అడుగుతారంటే పెద్దగా ఏం ఉండదండి. డిగ్రీలో ఏ కోర్స్ నువ్వు? BSc కంప్యూటర్స్ అండి. పాస్ అయ్యావా? పాస్ అయ్యానండి. పర్సంటేజ్ ఎంత? అంటే పెద్ద ఎక్కువేమీ కాదు. ఓ, అయితే ఎంత? 50% వచ్చింది. ఓ, మరీ అంత తక్కువ? మరి అందుకే కదండి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారని చెప్పి అడుగుతున్నాను. అంటే పొద్దున్నుంచి తిరిగేస్తున్నాను, కానీ ఏం చూడాలో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. సరే, అయితే ఒక పని చేద్దాం. ఎల్లుండి ఎలాగో వస్తారు కదా, అప్పుడు కలిసినప్పుడు మొత్తం చెప్తాను. స్నాజీ గారు, ఎల్లుండే కదండి ఇంటర్వ్యూ, రేపు కలుద్దామండి. రేపు కలిసి ఏమేమి అడుగుతారో చెప్తే సాయంత్రం అంతా కూర్చొని బాగా ప్రిపేర్ అవుతానండి. బాగా చెప్పచ్చు కదండి ఇంటర్వ్యూలో. స్నాజీ గారు ప్లీజ్ అండి. సరే, ఒక పని చేద్దాం, రేపు సాయంత్రమే కలు, అప్పుడు చెప్తాను. సరేనండి, ఉంటానండి. అబ్బా, వీడేంటి ఇలా తగులుకున్నాడు? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, చెప్పరా. ఎరా వెళ్ళావా? జాబ్ వచ్చేసినట్టేనా? ఎలా అయింది ఏంటి ఇంటర్వ్యూ? ఏమయ్యేది? ఇంటర్వ్యూ రా. ఏం అవ్వలేదు. వెళ్ళలేదా? కష్టపడి పురమాయిస్తే వెళ్ళలేదంటావేంట్రా? లేదు, ఆవిడకి అదే ఆ సుజాత అన్న ఆవిడకి ఒంట్లో బాగాలేదంట. 2 రోజుల తర్వాత వస్తా అన్నారు, అందుకే ఏం జరగలేదు ఇంటర్వ్యూ. ఒంట్లో బాగాలేదా? అవునరా. ఈ విషయం ఎవరు చెప్పారా? సుజాత చెప్పిందా? రే, అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఈరోజు అదే ఆఫీస్లో పనిచేసే ఒక ఆవిడరా, పేరు స్నాజీ అంట. స్నాజా? ఆవిడే చెప్పారు, ఇలా సుజాత ఒంట్లో బాగాలేదు, 2 రోజుల తర్వాత వస్తారని చెప్పేసి. అంతేకాకుండా ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారో అవన్నీ కూడా చెప్తా అన్నారా. పాపం చాలా మంచి ఆవిడలో ఉన్నారు. ఎవరో పేరేం పేరు అన్నావు? స్నాజీ అంటరా. ఓకే, నేను ఒకసారి సుజాతను కనుక్కుంటాను, కాల్ చేసి చెప్తానులే. సరేరా, చెప్పు, ఉంటాను మరి. స్నాజా? అదేం పేరు రా బాబు? ఏంటి, దీనికి నిజంగానే జ్వరం వచ్చిందా, నాటకాలు ఏమన్నా ఆడుతుందా? ఫోన్ చేసి కనుక్కుందాం. హలో సుజాత, ఏమైందే? ఏం లేదురా, అదేదో ఫీవర్ అంట, అదొచ్చింది. కొంపదీసి కరోనా కాటేసిందా ఏంటి? కాదురా. సుబ్రహ్మణ్యం అని ఒకరిని పంపాను, కలిసావా? సుబ్రహ్మణ్యం? సుబ్రహ్మణ్యమే. లేదురా, నా దగ్గరికి అలా ఎవరు రాలేదు. ఏం లేదే, నిన్న నీ పేరు చెప్పి ఆఫీస్ దగ్గరికి పంపించాను, కలిసావో లేదో అని. అదేనే, నువ్వు డిగ్రీ ఎలాగో పాస్ కాలేదు, ఎవరినన్నుంటే పంపించు, జాబ్లో పెట్టిస్తానని ఏదో బిల్డప్లు కొట్టావు కదా, అందుకే మా ఊరు అందరిలో ఎతికి మరీ పంపించాను, మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం అని. సరేరా, కానీ జాబ్ పెట్టిస్తాను, ముందు నాకు మాట చెప్పాలి కదా. సర్లే, బస్ స్టాప్లో ఎవరో స్నాజో గీజో ఎవరో అమ్మాయి కలిసిందంట, ఇలా నీకు హెల్త్ బాగాలేదని చెప్పింది, అందుకే ఫోన్ చేసి కనుక్కుందామని చేశాను. ఓహో, స్నాజియా నా అసిస్టెంటేరా. ఏంటి, నీ ముఖానికి అసిస్టెంట్ కూడానా? సరేరా,
నేను మాట్లాడి చూస్తానులే ఏంటా అన్నది. సరే చూస్తా. ఇలా మన ఊర్లో అందరికీ చెప్పి పెట్టాను సుజాత మావాడికి జాబ్ ఇప్పిస్తుందని. నువ్వు గాని జాబ్ ఇప్పించలేదో సరే సరేరా. సరే సరే కాదు, నువ్వు ఆగిందంతా రికార్డ్ చేసి పెట్టాను. రేయ్ ఏంట్రా? వాడు గనక నాకు గనక ఫోన్ చేసి చెప్పాలి ఉద్యోగం రాలేదు సుజాతకి అక్కడ దిక్కులేదని, నీకుంటది. ఏం చెప్తావురా? చెప్తా. నువ్వైతే వాడికి ఉద్యోగం పెట్టివ్వపోని అప్పుడు చెప్తా నీ సంగతి. అక్కడంత జరగదు. నేను మాట్లాడి ఏంటో తెలుసుకొని సెట్ చేస్తా. సరే పెట్టే చూస్తా. ఐ విల్ సీ. ఉంటానురా. అమ్మో సుబ్రహ్మణ్యమా, వాడు సుభాష్ అని చెప్పాడే, నన్నే మోసం చేస్తాడా? వీడేదో చేసేలా ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఉద్యోగం ఇప్పించకపోతే ఊర్లో. సార్ చూడు చూడు, ప్రమోషన్ గ్యారంటీ. ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా? ఇంతేనా నువ్వు? మళ్ళీ ఇన్ని మిస్టేక్స్ ఏంటి? ఈసారి ఏంటి కీబోర్డ్ ప్రాబ్లమా? ఏమైంది సార్? మిస్టేక్స్ అమ్మా. సార్ అది మౌస్. దానికి ఏమైంది? మౌస్ నిన్న సరిగ్గా తిరగలేదు సార్. అమ్మా నీకు ఏ మౌస్ కావాలంటే ఆ మౌస్ తీసుకో అమ్మా. నీకు ఏ కీబోర్డ్ కావాలంటే ఆ కీబోర్డ్ తీసుకో. కావాలంటే ఇక్కడ వచ్చి కూర్చొని పని చేయి. కానీ రేపటిలోపు ఇదంతా కంప్లీట్ చేయాలి. ఏం వద్దులే సార్. అంత అమాయకంగా పెట్టకు. రేపటిలోపు చేస్తేనే జీతం, లేదంటే లేదు. సరే ఇన్నోళ్ళు దొరుకుతారా? ఇదిగో అమ్మా, నీకే మానిటర్ కావాలంటే ఆ మానిటర్ తీసుకో. మళ్ళీ రేపు వచ్చి మానిటర్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకో. సరే సార్. సార్ జీతం? పని చేస్తేనే జీతం. ఏంటి స్నాజీ గారు ఇంకా రాలేదు? ఏమండి వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నానండి. స్నాజీ గారు ఏం మాట్లాడరేంటండి? మిమ్మల్నే. స్నాజీ గారు. ఓ మౌనవ్రతమా? ఏ సుబ్రహ్మణ్యం? చెప్పండి. సుబ్రహ్మణ్యం చెప్పండి స్నాజీ గారు. సుబ్రహ్మణ్యం. చెప్పండి, వినిపిస్తుంది. నీ పేరు సుబ్రహ్మణ్యమే కదా? కాదండి, నా పేరు సుభాష్. నిజం చెప్పు, నీ పేరు సుబ్రహ్మణ్యమే కదా? అవునండి. మరెందుకు అబద్ధం చెప్పడం? అంటే మా ఫ్రెండ్ రవి ఉన్నాడండి. సుబ్రహ్మణ్యం అని అంటే ఏం బాగుంటుంది, సుభాష్ అని చెప్పుకో, సర్టిఫికేట్లో సుబ్రహ్మణ్యం అని ఎందుకుంది అంటే ఏదో చెప్పేసి అని చెప్పాడండి. సారీ స్నాజీ గారు. ఏమండి 4 రోజులైందండి నేను ఈ ఊరొచ్చి. ఉద్యోగం లేకపోతే కష్టం అండి, ఏదో చూడండి ప్లీజ్ స్నాజీ గారు, ప్లీజ్ అండి. సరే సరే క్షమించేశానులే. సరే నేను కూడా నీకో విషయం చెప్పాలి. చెప్పండి. మరి అది నా పేరు స్నాజీ కాదు. మరి అది రవి చెప్పిన సుజాతని నేనే. ఏంటండి మీరు మాట్లాడేది? మరి ఎందుకండి అబద్ధం చెప్పారు మీ పేరు? మరి నువ్వు కూడా నీ పేరు సుభాష్ అనే అబద్ధమే చెప్పావు కదా, నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నేనేమీ చెప్పలేదు, ఆ రవి చెప్పమన్నాడు, నేను చెప్పా. సరే నువ్వు కూడా అబద్ధం చెప్పావు, నేను కూడా అబద్ధం చెప్పా, అయిపోయింది. సర్లేండి, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే మా ఊర్లో నీకేం రాదు అని చెప్పేసరికి నేను గోల్ పెట్టి ఇక్కడికి వచ్చేసాను సుబ్రహ్మణ్యం. నాకు నీ అంత పర్సంటేజ్ కూడా లేదు తెలుసా. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కూడా అయ్యాను. అవన్నీ నాకు ఎందుకండి, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అయినా మిమ్మల్ని కాదు, ఆ రవిగా. వద్దు ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు ఆ రవిగడికి తెలిస్తే ఊర్లో అంతా గోలగోల పెడతాడు. నీకు దండం పెడతాను, ఆ పని మాత్రం చేయకు ప్లీజ్. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఊరు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏం జరిగిందని అడుగుతాడు కదా. ఐడియా, ఒక పని చెయ్యి, నీకు ఈ ఉద్యోగం ఇష్టం లేదని చెప్పేసి. మీరు మరీ చెప్తారు. నీ వైపు నుంచి మీరు బాగానే ఆలోచించుకుంటున్నారు, నా వైపు నుంచి కూడా ఆలోచించాలి. అయినా ఏం సుబ్రహ్మణ్యం, నువ్వు వెళ్ళి వాళ్ళని నమ్మి అలా ఎలా వచ్చేసావు? బుద్ధిలేక వచ్చానండి. సుజాత గారు సార్ పిలుస్తున్నారు. సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను.
సార్ రమ్మన్నారంట. ఆ అమ్మాయి పని ఎక్కువ ఉంటుంది ఈరోజు నుండి. సో మార్నింగ్ 9కి వస్తా, ఈవినింగ్ 6కి వెళ్తా అంటే అవ్వదు. లేట్ నైట్ అయినా సరే పని కంప్లీట్ చేసే వెళ్ళాలి. అవునా సార్, మరి డబ్బులు కూడా ఇస్తారా? నువ్వు ఎక్కువ పని చేస్తే డబ్బులు కూడా ఎక్కువనే ఇస్తారమ్మా. సరే సార్, అయితే చేసేస్తానేం పర్లేదు. ఇలానే అంటావు. నీకు ఇచ్చిన జీతం కంటే నువ్వు వేస్ట్ చేసిన టైం, ఎఫర్ట్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. అసలే కొత్త సినిమా అంట, వాళ్ళకి తెలుగులో కావాలంట. అసలు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయాలి, ఎందుకంటే మనకు టైం కూడా లేదు. సరే సార్. వారం రోజుల్లో వాళ్ళకి మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేసేయాలంట. కానీ మరి ఇదంతా వారం రోజులే అంటే పైసలు కూడా అలానే ఇస్తున్నారు కదమ్మా. ఒక వారం కష్టపడు. సరే సార్. ఇదిగో అమ్మాయి, ఇది తీసుకో. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. రేపటి నుండి నేను ఉండట్లేదు ఆఫీస్లో. నేను ఉండట్లేదు కదా అని చెప్పేసి ఖాళీగా ఉండకు. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది. నేను వచ్చేలో ప్రాజెక్ట్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ చేస్తే నీకు జీతం కూడా పెంచుతా. నిజంగానే పెంచుతారా సార్? నిజమే. సరే సార్, నేను చేసేస్తాను. వారి మానవుడా నీవు తెలుసుకోవలెరా, ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. జీవనమంటే సులువు కాదుర, కష్ట నష్టములిష్టపడవలె. ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా, ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. తందానానే నానే తందానానే నా.